చౌటుప్పల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి హన్నుబాయ్ ఆధ్వర్యంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ పాల్గొని ముందుగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం ఆయన మాట్లాడారు. చౌటుప్పల్ మండలంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షులు ఎండి హనుబాయ్ ఆధ్వర్యంలో 42వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మునుగోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య యాదవ్ పాల్గొని ముందుగా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేయడం జరిగింది. పార్టీలో సీనియర్ నాయకులను 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సంజీవ సీతయ్య, గంగాపురం దశరథ, మారగొని అశోక్ గౌడ్, పాశం రఘుపతులను శాల్వాలు కప్పి సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఐలయ్య యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న హైదరాబాద్ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో అభిమానుల మధ్య తెలుగుదేశం పార్టీని ప్రకటించడం జరిగిందని, పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాగానే ₹2 కిలో బియ్యం, పక్క గృహ నిర్మాణ పథకం, పేదవారికి సగం ధరకే జనతా వస్త్రములు పంపిణీ చేయడం జరిగింది. పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడానికి పంచాయతీ సమితిలను రద్దు చేసి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన నాయకుడు ఎన్టీఆర్. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చిన మహానీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి, సిల్వేరు నరసింహ, నల్ల పర్వతాలు యాదవ్, మారగుని అశోక్ గౌడ్, ఎడ్ల రామరెడ్డి, పాశం రఘుపతి, బొమ్మిరెడ్డి మల్లారెడ్డి, ఎస్డి వహీయుద్దీన్, ముత్యాల పాపిరెడ్డి, గౌలికర్ ప్రభాకర్, సుంగరి జంగయ్య, తడక కోటేశ్వర్, చిరగోని భిక్షపతి, గంగాపురం దశరథ, సంజీవ సీతయ్య, నూన వెంకటేశం, గుర్రం నరసింహ, నూనె లింగస్వామి, మల్లేశం యాదవ్, గట్టు లింగస్వామి, గంగాపురం రామకృష్ణ, నారగోని నరసింహ, పగిల రవీందర్, నలవతి నరసింహ, ఎర్ర అశోక్ తదితరులు ఉన్నారు.